రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి కోర్టు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి సెప్టిక్ ట్యాంక్లో పూడ్చిపెట్టాడు. సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి కోర్టు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు పూజారి. అప్సరతో 4 ఏళ్లు ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకోమని వెంటపట్టంతో శంషాబాద్కు తీసుకువెళ్లి హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో వేసి పూడ్చాడు. తమిళనాడుకు చెందిన అప్సరా డిగ్రీ పూర్తి చేసింది. నటన, మోడలింగ్ పై ఆసక్తితో తమిళ చిత్రాల్లో నటించింది. సినిమా అవకాశాల కోసం ఆమె 2022 ఏప్రిల్లో హైదరాబాద్కు వచ్చింది. కాశీలోని ఒక ఆశ్రమంలో తన తండ్రి పనిచేస్తూ ఉండగా తల్లితో కలిసి సరూర్ నగర్లో అద్దెకు ఉన్నారు. ఆమె తల్లి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉండగా అప్సరా దేవాలయాలకు తరచూ వెళ్తూ ఉండేది. ఆ సమయంలోనే అక్కడ పూజారి సాయి కృష్ణతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని పూజారి సాయిపై అప్సరా ఒత్తిడి తెచ్చింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని భావించిన సాయి హత్యకు ప్లాన్ చేశాడు. 4 సార్లు హత్యకు ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. 5వసారి 2023 జూన్ నెలలో కోయంబత్తూర్ వెళ్తున్నామని చెప్పి ఆమెను హైదరాబాద్ శివారుకు తీసుకువెళ్లి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పూజారి సాయి కృష్ణ అప్సరను మోసం చేసి హత్య చేశాడని తెలిపారు అడ్వకేట్ రవికుమార్. అప్సరా నిద్రలో ఉండగా ఊపిరాడకుండా చేసి రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడన్నారు. అనంతరం మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టాడని తెలిపారు. ఆధారాలను పరిశీలించిన కోర్టు పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించిందని తెలిపారు అడ్వకేట్ రవికుమార్. బంగారు మైసమ్మ టెంపుల్లో పూజారిగా ఉండేటువంటి నిందితుడు వెంకట సాయి కృష్ణ ఆ టెంపుల్ కు రెగ్యులర్ గా వచ్చేటువంటి అప్సరా అనేటువంటి అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ప్రెజర్ చేయడంతో 3వ తారీఖు 6వ నెల 2023 నాడు కోయంబత్తూరు టూర్కి వెళ్దామని చెప్పి తన కారులో శంషాబాద్కు తీసుకుపోయినటువంటి నిందితుడు వెంకట సాయి కృష్ణ ఉదయం 3:30 గంటల ప్రాంతంలో కారులోనే బండరాయితో అత్యంత దారుణంగా అప్సరను హత్య చేసి 2 రోజుల తర్వాత డెడ్ బాడీని సరూర్ నగర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ వెనకాల ఉండేటువంటి డ్రైనేజ్ హోల్లో డెడ్ బాడీని పడేసి ఒక 2 ట్రక్కుల మట్టిని వేసి పూడ్చివేయడం జరుగుతుంది. కోర్టులో 28 మందిని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 28 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసుకున్నటువంటి న్యాయస్థానం రంగారెడ్డి జిల్లా 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జయప్రసాద్ గారు నిందితుడు నేరానికి పాల్పడ్డట్టుగా ప్రూవ్ చేయడం జరిగింది. దీంతో అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించడం జరిగింది. కోర్టు ఇచ్చిన తీర్పు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తూ సమాజంలో ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి హెచ్చరిక అవుతుందంటున్నారు ప్రజలు.